పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు రామగుండం అంతర్గా మండలంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐకి సంబంధించిన 40,58,00,000 మంజూరు చేసిన నిధులను కేటాయించే విషయంలో కృషి చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ బాణసంచాతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కామ విజయ్ కిషోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభ సందర్భమైన రోజు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నంత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు కళ ఈ గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిజమైన తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీస్ కింద 50 లక్షలు అంతర్గా మండలం సంబంధించిన భూసేకరణ కింద మంజూరు చేయడం జరిగింది. ఇటు శుభ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాదు మొన్న రామగిరి మండలంలో రోప్వే దానివల్ల కూడా కృషి చేయడం జరిగింది. సింగరేణి సంస్థకు సంబంధించి అప్పటి ఉన్న కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన ముందడుగు వేయడం జరిగింది. అప్పుడు 1,00,000 కుటుంబాలు 1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అదే తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి చిన్న కాకా అయినటువంటి గడ్డ వంశీకృష్ణ గారు ఇదే ముందడుగు చేస్తూ ఇక్కడ ప్రజల ఆంక్షను నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా రామగుండంలో మొన్న రైల్వే బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం కష్టంతో కూడుకున్నటువంటి ప్రజలైతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి చేయూతనిచ్చుకుంటూ ముందుకు సాగుతున్న గడ్డం వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గోదావరిఖని ప్రాంతంలోని ప్రధాన చౌరస్తాలో మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మన రామగుండం ప్రాంతంలోని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆయన కృషి వల్ల ముందడుగుపడినందుకు గోదావరిఖని ప్రాంతంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కామ విజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాలాభిషేకం మరియు టపాకాయలు పేల్చడం కార్యక్రమం జరిగింది. మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మన రామగుండం ప్రజల చిరకాల కోరికైనటువంటి మన రామగుండంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తను ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు కేంద్రంలోని ఏవియేషన్ మినిస్టర్ వారితో చర్చలు జరుపుకుంటూ అసలు మన రామగుండానికి ఎయిర్పోర్టుగా రాదని అందరూ భావించిన తరుణంలో తను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎట్లాగైనా రామగుండం ప్రజల కోరికను నెరవేర్చాలని తను మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కింద 50 లక్షల రూపాయలు అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్కు చెల్లించడం జరిగింది. ఇది మనకు ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు జనగాంలోని 591 ఎకరాల భూమిలో మన సెంట్రల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి మనకు ల్యాండ్ సర్వే చేసి మనకు త్వరలోనే ఇక్కడ రామగుండంకి ఎయిర్పోర్టు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడము మన ఎంపీ గారి కృషి చాలా ఉన్నది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ మన గడ్డం వంశీకృష్ణ గారు ఎంపీ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సింగరేణి రిటైర్ కార్మికులటువంటి కనీస పెన్షన్ విధానం 10,000 ఉండాలని తను ఫైట్ చేయడం వల్ల ఈరోజు పాతకాలంలో రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు 1,500, 2,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు తన కృషి వల్ల వారి పెన్షన్ పెరిగి వాళ్ళ జీవన విధానం కూడా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మన రామగుండంలో కానీ మంచిర్యాలలో కానీ వందే భారత్ రైలు ఆగడంలో కూడా మన ఎంపీ గారి కృషి చాలా ఉన్నదని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ అందరి తరపున మేము ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం